సార్ కౌశిక్ రెడ్డి మీకు సవాల్ విసిరారు. మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేసి మీకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీ కార్యాలయాన్ని తీసుకుపోతా అంటున్నారు. మీరేమో ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నారు. అసలు మీ వర్షన్ ఏంటి? నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచాను. మీ అందరు కూడా తెలుసు. మీ అందరు కూడా వాయిస్ తీసుకున్నారు. ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైనా జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో. తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి. నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా. నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాలు విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతకానివ్వండి. ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా. ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తానన్నాడు కదా నా కొడుకు. రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తాను. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను నా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి రావాలని వాళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే మీరు మీడియా మిత్రులు, అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. స్పీకర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో 65 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, 38 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 7 ఎంఐఎం శాసనసభ్యులు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు, ఒక అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అని క్లారిటీగా డిక్లేర్ చేశారు కదా. మీకు ఇంకా అనుమానాలు ఎందుకు? ఒక సభాపతి డిక్లేర్ చేసినాక మీకు అనుమానాలు ఎందుకు? గతంలో కూడా ఎన్నో పార్టీలు రూలింగ్లో వచ్చినాయి. అపోజిషన్ పార్టీలు అధికార పార్టీ ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలవటం అనేది సహజం. కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కావాలి, గౌరవం కావాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ భావనని ఫుల్ఫిల్ చేయాలనేది మా కోరిక. ప్రకారం రేవంత్ రెడ్డి గారు నా పాత సహచర శాసనసభ్యుడు, నా మిత్రుడు, శ్రేయోభిలాషిగా ఒకరోజు కలిసినప్పుడు గతంలో అభివృద్ధి బాగా చేసుకున్నాం, ఇంకా బాగా చేయడానికి నీకు నేను ప్రోత్సాహం ఇస్తాను. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరానన్నట్టు వీడియోలు చూపిస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాట్లాడారని వాళ్ళు వీడియోలు చూపిస్తున్నారు. సో మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రావాలి కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తాము రాము. బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి బ్రోకర్ నంజావడుగులు చేరినాక ఆ గౌరవం లేని బ్రోకర్లతో సంసారం చేయగలుగుతామా? మేము బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతారా? మీకు సమస్య, ప్రధాన సమస్య బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడానికి. అలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు. నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవిస్తా, రేపు కూడా గౌరవిస్తా. కానీ ఇటువంటి బ్రోకర్ల మాయలో పడి పార్టీలో చాలామంది దూరం అయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతా ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు. రేపటి నుంచి ఇటువంటి బ్రోకర్లని ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి. మా
ఊరు గ్రామాలు. ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలకు వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్న వాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి.